గుజరాత్ లాంటి వాళ్ళకైతే పెద్ద మొహమాటం ఏం లేదు. ఏ విషయంలో ఎలా చెయ్యాలి అన్నటువంటిది. మొన్న రోహింగ్యాలు కొంతమంది ఏదైతే ఈ ఇతర బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అహ్మదాబాద్‌లో ఒక ఓవర్ యాక్షన్ చేశారు. పాకిస్తాన్ ఇన్సిడెంట్ జరిగిన రోజున అక్కడ ఏదైతే అక్కడ పాకిస్తాన్ జెండాను తగలబెడుతుంటే దా వాళ్ళ మీద దాడి చేశారు. అట్లాగే పాకిస్తాన్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్లస్ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే గుజరాత్‌లో చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో తక్కువకి పనిచేసే కూలీలను ఎతుక్కుంటారు. కాంట్రాక్టర్లు ఆ కూలీలను సప్లై చేస్తారు. ఆ కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు ఈ మధ్యన భారతదేశంలో ఉన్నటువంటి ఇదివరకు ఛత్తీస్‌గఢ్‌లో, బీహార్‌లో ఇట్లాంటి వాళ్ళని పెట్టేవాడు. అలా కాకుండా ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ్యాలకు పెడుతున్నారు. అక్కడేంటో పెద్ద షెడ్ వేస్తారు. వీళ్ళందరికీ నెలకెంత అని చెప్పినో, ఏడాదికి ఎంత అనేనో లెక్క కట్టేసి ఇచ్చేస్తారు.